వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహార శైలి ఆయన కుమారుడి భవిష్యత్తుకు ఇబ్బంది పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. ఓ రోడ్డు ప్రమాదానికి కారణమంటూ మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కుమారుడి విషయంలో మాజీ మంత్రి సీదిరి చేసిన పొరపాటుతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటున్నారు. దీంతో మాజీ మంత్రి కుమారుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పాటు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ గత శుక్రవారం బుల్లెట్ నడుపుతూ గొర్రెల కాపరిని ఢీకొన్న పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనలో గొర్రెల కాపరి మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కుమారుడిని తప్పించి ఆయన స్థానంలో తన అనుచరుడిని పోలీసులకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబ సభ్యులతో రాజీ చేసుకోవడమే కాకుండా 1.50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా సాఫీగా జరిగిపోగా ఆదివారం ఓ దినపత్రికలో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తా కథనం వెలువడింది. దీంతో రాజకీయం కూడా శరవేగంగా మారిపోయింది. బాధితులతో మాజీ మంత్రి అప్పలరాజు రాజీ చేసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు అవ్వడం, ప్రమాదానికి కారణమైన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుణ్ణి తప్పించి వేరొకరిని కేసులో నమోదు చేయడం వివాదాస్పదమైందని అంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ఫోకస్ చేయడంతో పోలీసులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో పోలీసులు ప్రమాదానికి కారణాలపై లోతుగా విచారణ జరపగా ప్రమాద సమయంలో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ ఒక్కరే ద్విచక్ర వాహనం నడుపుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారని చెబుతున్నారు. ఈ వీడియోలు వైరల్ కాగా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు కేసు తీవ్రత ఎక్కువైందంటున్నారు. దీంతో స్టేషన్ బెయిల్పై బయటకు రావాల్సిన కేసులో మాజీ మంత్రి కుమారుడు రిమాండ్కు వెళ్లాల్సి వచ్చిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.